హలో మూవీ లవర్స్. కన్నడ కిషోర్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన మలయాళం మూవీ వడక్కన్. మార్చిలో థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ మలయాళం మూవీ ఇప్పుడు తెలుగులో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్కి వచ్చింది. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక పారానార్మల్ సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్. 1 hour 50 minutes డ్యూరేషన్ ఉంది మూవీ. అసలు కథ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఆడియన్స్ని వెయిట్ చేయించిన ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉంది. సెకండ్ హాఫ్ రేసీగా ఎగ్జైటింగ్గా ఉంది. ఈ జానరా మూవీస్ నాకు నచ్చుతాయి. అందుకే ఓవరాల్గా మూవీ పర్లేదు, డీసెంట్గా బాగానే ఉందనిపించింది నాకైతే. రివ్యూ ఫినిష్ అయ్యాక ఈ మూవీ మీకు నచ్చుతుందో లేదో, చూడాలో వద్దో మీకే క్లారిటీ వస్తుంది. కాబట్టి అప్పుడు ఈ మూవీని చూడాలో వద్దో మీరే డెసిషన్ తీసుకోండి. ఒరిజినల్గా మలయాళం సినిమా కాబట్టి స్పాయిలర్స్ ఏమీ లేకుండా బేసిక్ స్టోరీని మీకు అర్థమయ్యేలా డీటెయిల్డ్గా చెప్తాను. స్టోరీ వినడం ఇష్టం లేని వాళ్ళు రివ్యూని ఇక్కడతో ఆపేయండి లేదా స్కిప్ చేయండి. ఇక కథ విషయానికి వస్తే, తన హస్బెండ్ అతని ఫ్రెండ్స్ రియాలిటీ షో కోసం ఒక ఐలాండ్కి వెళ్ళారని, అక్కడి నుంచి వాళ్ళెవ్వరూ మళ్ళీ తిరిగి రాలేదని, నువ్వే వాళ్ళని కనిపెట్టగలవని తన ఎక్స్ లవర్ మేఘా కాల్ చేసి చెప్పడంతో పారానార్మల్ ఇన్వెస్టిగేటర్గా మంచి పేరున్న రామన్ ఆ ఐలాండ్ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. పాస్ట్ 400 yearsగా ఆ ఐలాండ్లోకి వెళ్ళడానికి ఎవ్వరూ డేర్ చేయలేదని, ఆ ఐలాండ్కి వెళ్ళిన వాళ్ళెవ్వరూ మళ్ళీ తిరిగి రాలేదని తెలుసుకుంటాడు. బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి రాకముందే ఆ గిరిజన ప్రాంతంలో ఒక ఇన్సిడెంట్ జరిగిందని, అందుకే బ్రిటిష్ వాళ్ళు కూడా ఆ ఏరియాలో ఉండలేకపోయారని, బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఆ బంగ్లాలోనే రియాలిటీ షో కోసం మేఘా హస్బెండ్ వాళ్ళు వెళ్లారని తెలుసుకున్న రామన్ అసలు ఆ ఐలాండ్లో ఏం జరిగి ఉంటుందనే సీక్రెట్ని తెలుసుకోవడం కోసం తన ఎక్స్ లవర్ మేఘా తన అసిస్టెంట్ యానాతో కలిసి థిక్ ఫారెస్ట్ ఏరియాలో ఉన్న ఆ పాడుబడి బంగ్లాలోకి వెళ్తాడు. వాళ్ళక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేశారు, రియాలిటీ షో కోసం వెళ్ళిన మేఘా హస్బెండ్ అతని టీము ఏమైపోయారు, అప్పట్లో అసలు ఆ గిరిజన ప్రాంతంలో ఏం జరిగింది, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఈ మూవీ కథ. ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అయిన ఈ మూవీ కథలోకి రామన్ ఎంట్రీ ఇచ్చాక ఊపందుకుంటుంది. కాకపోతే ఈ కథలో క్రూషియల్ పార్ట్ అయిన రియాలిటీ షో ఎపిసోడ్ మాత్రం ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేయడంతో పాటు ఇరిటేట్ కూడా చేసేలా ఉండడం ఈ మూవీకి మైనస్ అయింది. టెక్నికల్గా మాత్రం ఈ మూవీ చాలా బాగుంది. నాకు అలా ఎందుకు అనిపించిందంటే, సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్గా ఈ మూవీ మూడ్కి తగ్గట్టుగా ఉంది. ఆస్కార్ విన్నర్ రసూల్ పుకుటి సౌండ్ డిజైనింగ్ అద్భుతంగా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వండర్ఫుల్గా సెట్ అయింది. విజువల్ ఎఫెక్ట్స్తో పాటు ఎడిటింగ్ కూడా బాగుంది. అందుకే టెక్నికల్గా ఈ మూవీ బాగుందని చెప్పాను. కానీ స్టోరీతో పాటు స్క్రీన్ ప్లేలో కూడా వావ్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు. టేకింగ్ కూడా హాలీవుడ్ మూవీస్ నుంచి కాపీ కొట్టిన ఫీలింగ్ వచ్చింది. యాక్చువల్గా మూవీలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. కానీ ఈ సీన్స్ని ఇంకా డెవలప్ చేసి ఆడియన్స్ని ఎగ్జైట్ చేస్తూ థ్రిల్ కలిగించే ఆపర్చునిటీని మిస్ చేసుకుని కొన్ని అన్నెసరీ సీన్స్తో మూవీని సాగదీసి డిసప్పాయింట్ చేశాడు డైరెక్టర్ సజీద్. మలయాళీల పవర్ఫుల్ రిచువల్ ఆర్ట్ తెయ్యంను జస్ట్ ఒక విజువల్ డెకరేషన్లా డైరెక్టర్ ఈ మూవీలో యూజ్ చేసిన తీరు నాకైతే పర్సనల్గా నచ్చలేదు. రామన్గా కిషోర్ యాక్టింగ్ బాగుంది, కానీ తన 100% యాక్టింగ్ క్యాలిబర్ని ఈ మూవీ మేకర్స్ అయితే యూజ్ చేసుకోలేకపోయారనిపించింది. మేఘగా శృతి మీనన్ పెర్ఫార్మెన్స్ బాగుంది, కానీ ఈ క్యారెక్టర్ని ప్రాపర్గా డిజైన్ చేయలేదు. మిగతా సపోర్టింగ్ యాక్టర్స్ అంతా తమ రోల్స్కి జస్టిస్ చేసే ప్రయత్నం చేశారు. ఫైనల్గా చెప్పాలంటే, టెక్నికల్గా బ్రిలియంట్గా ఉన్న ఈ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్స్ని, హారర్ థ్రిల్లర్స్ని ఇష్టపడే ఆడియన్స్కి నచ్చే ఛాన్స్ ఉంది. జనరల్ ఆడియన్స్కి మాత్రం యావరేజ్ అనిపిస్తుందని నా ఒపీనియన్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.